హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అమెరికాలో ఐక్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి మనం ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్దామండి ఒకసారి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది బాగుంది కదా, ఇక్కడ మంచి వెదర్ సూపర్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఏం ఐటమ్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయని మొత్తం కూడా చూద్దాం ఒకసారి. లోపలికి ఇది ఎంట్రన్స్. ఆ లోపలికి కొద్ది ముందుకెళ్తే అక్కడ రిటర్న్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. కనబడుతుంది అది ఆ చివర, అది రిటర్న్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ. ఇలా వెళ్ళాలి లోపలికి ఎంట్రన్స్. మనం లోపల రావడంతో చూడండి ఎంత బాగుంది అది. ఇక్కడ డెకరేషన్ కానీ సోఫా సెట్స్ కానీ సూపర్గా ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి మనం. సో ఇంకా పైకి వెళ్ళలేదు, ఇదంతా కూడా కిందంతా వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ వెయిట్ చేయాలంటే వెయిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అలా సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవచ్చు. మనం కొన్న ఐటమ్స్కి తీసుకొచ్చి అక్కడ స్కాన్ చేసుకొని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏంటి కూడా మొత్తం స్కాన్ చేసుకోవచ్చు. అలాంటి కార్డ్స్లో తీసుకొచ్చి ఆ తర్వాత బిల్ పే చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా సెల్ఫ్ చెక్అవుట్స్. సో ఇలా వెయిట్ చేయాలనుకుంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇది కూడా వెయిటింగ్ ప్లేస్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ కూడా కొనుక్కోవడానికి ఇది క్యాఫ్టేరియా లాగనమాట ఇది. సో ఈ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వచ్చేసి హెల్పర్స్ అనమాట. మనకి కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు వచ్చి. ఇది చూసారు, ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. 430 స్క్వేర్ ఫీట్లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవచ్చు అనేది లోపల ఇదంతా కూడా సెటప్ చేసి లోపల పెట్టారు. సో ఒకసారి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి దీంట్లో చూద్దాం ఎట్లా పెట్టారు అనేది. ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ పెట్టాడు. ఇక్కడ లివింగ్ రూము, ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ బాత్రూము, ఇక్కడ బెడ్రూము. సో ఇక్కడ నుంచి 430 స్క్వేర్ ఫీట్లో సెటప్ చేసాడు చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మన సోఫా సెట్ వేసాడు. అవన్నీ హ్యాంగింగ్స్ అన్ని పెట్టుకున్నాడు. ఫోటో ఫ్రేమ్స్ కానీ వాచెస్ కానీ అన్నీ ఇదంతా షెల్ఫ్ ఇచ్చుకున్నాడు. ఇక్కడ వచ్చేసి మన టీవీ పెట్టుకున్నాడు సపరేట్గా. ఇక్కడ కూర్చొని టీవీ చూడటానికి. ఆ తర్వాత ఒక చిన్న పార్టీషన్ లాగా ఇట్లా పెట్టాడు చూడండి. ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ లాగా పెట్టాడు. ఇవి వచ్చేసి లైట్స్ పెట్టుకున్నాడు. ఇక్కడ కొద్ది లోపలికి వస్తే మనకి బెడ్రూమ్ పెట్టాడు చూడండి ఒకసారి. ఒకటే బెడ్ వేసాడు, చాలా బాగుంది ఇది. ఇక్కడ వచ్చేసి లైట్స్, హ్యాంగింగ్ లైట్స్ అవి పెట్టుకున్నాడు ఇది. తర్వాత వచ్చేసి ఇది వాష్రూమ్ వేసుకున్నాడు. ఇక్కడ కర్టన్ షవర్ లాగా ఇచ్చాడు చూసారు. ఇది ఇట్లా ఇచ్చాడు. బట్టలు పెట్టుకోవాలంటే ఇట్లా సెటప్ చేసుకోవచ్చు. ఒకసారి కిచెన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. తర్వాత ఇదంతా వచ్చేసి స్టవ్, ఇది ఏదో ఓవెన్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి సింక్ అయ్యింది ఇచ్చాడు. డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇట్లా ఇచ్చాడు. డైనింగ్ టేబుల్కి సెట్ చేసుకోవచ్చు అని. ఈ చూసారు, ఇది వెరైటీగా ఉంది. ఇది కుక్కర్ని పెట్టుకోవచ్చు అనమాట. కుక్కర్ని పెట్టుకోవడానికి, డాగ్ని పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఇచ్చాడు. సో ఇవి వచ్చేసి బర్గర్స్, పిజ్జాస్ కానీ ఇట్లా ఏమైనా తినాలంటే ఇక్కడ తినొచ్చు. కానీ యాక్చువల్లీ కాదు, ఇవి మా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు సూపర్గా. ఇక్కడ వచ్చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు సపరేట్గా కావాలనుకుంటే. కొత్త క్రియేటివ్గా చేసుకొని మనం న్యూ డిజైన్ వేసుకొని మనం ఇక్కడ నుంచి చూసారు కదా, అది ఈ ఏరియాలో మనకి ఎంతెంత కావాలి ఏంటనేది కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాస్ట్ వస్తూ ఉంటుంది. ఈ కాస్ట్ వచ్చిన తర్వాత మనకి ఎంత వరకు కావాలని చూసుకొని కాస్ట్ చూసుకొని కంటిన్యూ కొనుక్కొని మోడల్ అనమాట డిజైన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కిచెన్ మోడల్స్ ఇలా సెటప్ చేసుకోవచ్చు. డిజైన్ అంటే మనకి ఎట్లా కావాలో ఎక్కడ ఏమేమి కావాలని కూడా సెటప్ చేసుకొని మనం వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళు మనకి అలాంటి ఐటమ్స్ ఇలా సెట్ చేసి ఇస్తారు మనకి. ఇది వచ్చేసి గేమింగ్ ఆడుకోవటానికి పిల్లలకి చూడండి ఎంత సెటప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ టేబుల్స్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనం డౌన్ కొడితే డౌన్ అవుతూ ఉంటుంది, ఎంత కావాలో అంత. సో ఇలా డౌన్ కొడతా ఉంటుంది చూడండి, ఇలా ఇది డౌన్ అవుతూ ఉంటుంది, కనబడుతుందా? సో తర్వాత ఇది మనకి అప్పు కావాలనుకుంటే అప్పు కొట్టామంటే మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది, నుంచొని ఆడుకోవచ్చు. సో ఇదంతా కూడా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్గా. సో వాళ్ళ సెటప్ చూడండి అసలు ఎలా ఉంది, అంతా చీకటిగా, ఆ లైట్లు వెరైటీగా ఉంది చూడండి. మీకు ఒక మంచి ఆఫీస్ రూమ్ చూపిస్తాను, పదండి వెళ్దాం. ఈ సెటప్ ఎలా చేసుకోవాలి ఏంటనేది సూపర్ చేసి పెట్టారు. ఇది మంచి ఆఫీస్ రూమ్ చూడండి ఎలా ఉందో. ఈ సీఈఓ ఏదో చేస్తుంది ఇక్కడ. సో ఇలా మన ఆఫీస్ రూమ్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా నిజంగా. లైట్గా ఒక చైర్ మనం కూర్చోడానికి ఒకటి, ఆపోజిట్ ఒక చైర్ ఉంది. తర్వాత లైట్స్ ఉన్నాయి ఇక్కడ, మంచి సీనరీస్ అవి పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా కావాలంటే ఐటమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. సో సార్ట్ బై సైజు, టైపు, కలర్స్ అట్లా ఆ విధంగా మనం ఏది కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఐటమ్స్ ఉంది కదా ఇక్కడ, ఇట్లా దాని ప్రైస్ అన్నీ కూడా ఇక్కడే మనకు కనబడతాయి. ఇలా సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది, అటువైపు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి ఒక బెడ్రూమ్ సెటప్ లాగా అనమాట. అంటే ఇక్కడ ఒక బెడ్ వేసుకోవచ్చు. ఆ చివర వచ్చేసి మనకు ఒక చైర్ కూర్చోడానికి, ఇక్కడ ఒక చైర్ వేసుకోవచ్చు కూర్చోడానికి. లైట్స్ సపరేట్గా. తర్వాత ఇవన్నీ కూడా బయట వచ్చేస్తే క్రిబ్, ఇది పిల్లల్ని అక్కడ పనుకోబెట్టుకోవచ్చు. ఈ
ఇటువైపుకి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ లాగా చూసారు, ఇది సపరేట్గా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇదంతా వాష్ ఏరియా. ఈ సెటప్ అంతా కూడా ఇట్లా చేసుకోవచ్చు అని వాళ్ళు జస్ట్ మోడల్ లాగా పెట్టారు. ఒక్కొక్క దానికి కాస్ట్ ఎంత అవుద్దని మొత్తం ఇండివిజువల్ కాస్ట్ అట్లా హ్యాంగ్ చేసి పెట్టారు అన్నిటికీ. అంతా వచ్చేసి క్లాజెట్స్లో డ్రెస్సింగ్ ఏరియా అట్లా పెట్టుకోవచ్చు అని ఇవన్నీ కూడా సెటప్ చేసి పెట్టారు. చూడండి ఒకసారి, ఇక్కడ సర్దుకోవచ్చు ఈ విధంగా. ఇది వచ్చేసి మనకి మిర్రర్ సెటప్ ఎట్లా చేసుకోవచ్చు అనేది. పక్కన వచ్చేస్తే మనకి ఈ చైన్స్ కానీ అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా సెటప్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాత్రూంలో మనం షవర్స్ ఎట్లా సెటప్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఉండే చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి గ్లాస్ బాత్రూమ్ అనమాట ఇది. తర్వాత ఈ లోపలికి వస్తే పిల్లలకి ఏమన్నా పిల్లలు పనుకోబెట్టి స్నానం చేయించడానికి అవన్నీ కూడా ఇక్కడ సెటప్. అది ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా గాజుతో చేసిన వాటర్ బాటిల్స్. కొన్ని మన రెస్టారెంట్స్కి వెళ్తే ఉంటాయి కదా. ఇది వచ్చేసి $4 ఇది. దీని కాస్ట్ $4 అంటే 360 రూపీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి వచ్చేసి హ్యాంగర్స్ $8 ఉంది. సో $1 వచ్చేసి 90 రూపీస్ ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాని ప్రగతి. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఇవి వచ్చేసి $10, రఫ్గా 900 ఉంటుంది. ఈ బెడ్ ఫ్రేమ్ వచ్చేసి 400 అంటే 36,000 దాకా ఉంటుంది ఇది. సో దాని మీద బెడ్ మళ్ళీ ఇంకా పిల్లోస్ అన్నీ కూడా సపరేట్ కాస్ట్ ఇవన్నీ. ఇది చూసారా, ఇది వచ్చేసి చిన్న డైనింగ్ టేబుల్. ఇది $80 ఉంటుంది ఇది. సో చైర్స్ మళ్ళీ సపరేట్గా ఉన్నాయి కాస్ట్. ఒకటి వచ్చేసి మనకి $30 ఉంది చైర్స్. ఇది వచ్చేసి ఇదంతా కూడా కిచెన్ కాంబినేషన్ సెటప్. ఇది మనకి ఇట్లా కావాలనుకుంటే ఇట్లా చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మైక్రోవేవ్ ఇలా సెటప్ చేసుకోవచ్చు మనం. ఈ సింక్ కావాలంటే ఇట్లా సెటప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి $109 అంట ఇది సింక్. సింక్ అంటే సింక్ కాదు, 109. ఇది $109 ఈ పైది. ఇది వచ్చేసి $289 ఇది. ఇది వచ్చేసి $6 ఇది. సో సపరేట్గా ఉంది చూసారు ఇది. ఇది వచ్చేసి $15 ఇది రఫ్గా. ఇక్కడ వచ్చేసి ఏమైనా జార్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే చేసుకోవాలనుకుంటే ఇదంతా ఈ షెల్ఫ్స్ వచ్చేసి $200. హాల్ చూడండి ఎలా ఉందో, హాల్ సెటప్ చేశారు ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఒక చైర్ అట్లా ఉండొచ్చు. ఇది వచ్చేసి మనం టీవీ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ఒక హాల్ సెటప్ అనమాట. చాలా బాగుంది కదా, ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఇది 1,18,000 అంటే ఫ్రిడ్జ్. ఒకసారి చూడండి ఎలా ఉందో. లోపల వచ్చేసి మనం ఒక 1 2 3 4 ర్యాక్స్ ఉన్నాయి సపరేట్గా ఇటు పెట్టుకోవడానికి. ఉన్నాయి కింద కూడా ఒక సపరేట్గా ఉంది అది. ఇది వచ్చేసి ఇది ఒక లివింగ్ రూమ్. ఇది చూడండి ఎంత బాగుంది. అది సపరేట్గా బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి. ఇలా సెట్ చేసుకోవచ్చు ఈ లివింగ్ రూమ్ని. సో ఇండివిజువల్ కాస్ట్ కూడా అంత ఉంది లోపల. ఈ సోఫా చూసారా, ఈ సోఫా వచ్చేసి 36,000 ఇది. ఇటు వచ్చేస్తే ఇది వచ్చేసి ఇది రఫ్గా 90,000 అట్లా ఉంటుంది ఈ సోఫా. ఇది చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి 27 to 30,000 దాకా ఉంటుంది ఇది సోఫా. ఇది చూడండి, ఇది వచ్చేసి 45,000 అంట ఇది. సో ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి, సోఫాస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సోఫా సెట్స్ అన్నీ. ఈ టేబుల్ చూసారా, ఇది వచ్చేసి హాఫ్ లీఫ్ లాగా ఉంది చూడండి, సగం విరిగిపోయినట్టు. ఇది వచ్చేసి మనకి రఫ్గా $100 అంట, అంటే 9,000 దాకా ఉంటుంది. ఇది బాగుంది కదా ఇది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక స్టిచ్చింగ్ మిషన్ లాగా ఉందండి, చాలా బాగుంది. ఇది దానికి ఒక కనబట్టడానికి ఒక లైట్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసి ఇక్కడ నుంచి మనం కుట్టుకోవడానికి నీడిల్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది వెరైటీగా. ఈ లైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సూపర్గా ఉంది కదా ఇది. హ్యాంగింగ్ లైట్ ఇది. ఈ చిన్న లైట్ వచ్చేసి $50 అంటే 4,500 దాకా ఉంటుంది. చాలా బాగుంది ఇది. ఇది చూడండి, ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఎంత బాగుంది చూడండి, 63,000 అంటే ఇది. సో 6 చైర్స్ ఇది బాగుంది. ఇది ఎక్స్టెండబుల్ డైనింగ్ టేబుల్ ఇది, చాలా బాగుంది. ఈ లైట్స్ చూసారు ఎంత బాగున్నాయి, వావ్ వండర్ఫుల్. ఇటు వచ్చేస్తే ఇక్కడ చూడండి ఎంత వండర్ఫుల్గా ఉన్నాయో లైట్స్, చాలా బాగున్నాయి హ్యాంగింగ్ లైట్స్. 2 ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇది వచ్చేసి చిన్నప్పుడు లాంతర్లు అనేవాళ్ళం కదా మనం, అది ఇక్కడ వచ్చేసి మనకి లైట్ పెట్టుకోవడానికి ఇలా పెట్టుకొని లైట్ పెట్టుకోవచ్చు కదా. ఇది వచ్చేసి $10 అంట, అంటే 900 అట్లా ఉంటుంది రఫ్గా. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ వ్యూ చూడండి ఎంత బాగుంది అది బయట నుంచి. ఈ లైట్స్ చూసారు ఎంత బాగున్నాయో, ట్యూబ్ లైట్ని ఉంచి పెట్టినట్టున్నాయి చూడండి, సూపర్గా ఉంది ఇది. ఇది ఒక వెరైటీ సెటప్ లైట్. వాటి మీద వచ్చేసి ఫోకస్ ఎక్కడి నుంచి పడుతుందంటే ఆ పైన లైట్స్ ఉన్నాయి చూసారా, వాటి మీద నుంచి ఇక్కడ ఫోకస్ పడుతుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఒక డైనింగ్ టేబుల్ ఏరియా అనమాట ఇది. ఇది వచ్చేసి $500 అంటే ఇది, అంటే 45,000 అట్లా ఉంటుంది. మళ్ళీ చైర్స్ అయినా కూడా డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. ఈ చైర్స్ కూడా చూసారా చాలా బాగుంది. ఇది డిఫరెంట్ మెటీరియల్, ఇది ప్లాస్టిక్ లాగా ఉంది, చాలా బాగుంది ఇది. ఈ లైట్ ఎలా ఆపరేట్ చేద్దాం సార్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న స్క్రూలా ఉంటుంది కదా, దాన్ని మనం రైట్ సైడ్ అలా తిప్పుతామంటే మనకి లైట్
బ్రైట్నెస్ పెరుగుతూ ఉంటాయి. చూడండి ఒకసారి, ఇది డిఫరెంట్ స్టాండ్ లైట్స్. ఇది దీని కాస్ట్ వచ్చేసి $140 ఇది. ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ కూడా చాలా ఉంటాయి, సూపర్గా ఉంటాయి ఇక్కడ. అన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా ఇక్కడ బాగుంటాయని విన్నాను. ఇది చూద్దాం ఒకసారి. అనిక ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్ టేబుల్స్. ఒకటి వచ్చి ఇది వచ్చేసి $300 ఉంది, అది వచ్చేసి $169 ఉంది, ఇది వచ్చేసి $90 ఉంది. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో సెంటర్ టేబుల్స్, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 4 సీట్ కార్నర్ సోఫా. ఇది వచ్చేసి ఎంత రఫ్గా ఎంత ఉంది? 2,10,000 దాకా ఉంది ఇది కాస్ట్. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ లివింగ్ రూమ్. 1,100 కన్నా తక్కువే అంటాడు, $1,100 కన్నా, అంటే విచ్ ఇస్ 1 lakh రఫ్గా, దానికన్నా తక్కువే ఇవన్నీ కలిపి. సో ఇక్కడ ఒక చైర్ ఉంది, ఇది వచ్చేసి సపరేట్ ల్యాంప్స్ ఉన్నాయి, తర్వాత షెల్ఫ్స్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఇండివిజువల్ కాస్ట్ పెట్టాడు చూడండి. వరకు లైట్ చూడండి ఒకసారి ఎంత ఉందో, $17. సో అలా వచ్చేసి సోఫా మాత్రం కొద్ది కాస్ట్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి $499, 45,000 అట్లా ఉంటుంది. ఈ టీవీ చూడండి వెరైటీ ఉంది, ఇది వచ్చేసి $13 అంట టీవీ. అలాగే మనకి కింద మ్యాట్ ఇచ్చారు, ఫ్లోర్ మ్యాట్. ఈ సెటప్ అంతా కలిపి 1,100 బిలో. ఇవన్నీ వచ్చేసి రెక్లైనర్స్, తర్వాత ఇండివిజువల్ చైర్స్ అట్లా ఉన్నాయి. ఈ చైర్ వచ్చేసి $400 ఇది. ఈ చైర్ సరే బాగున్నాయి కదా చైర్స్ అన్నీ. ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కిచెన్ సెటప్ అనమాట. ఎలా ఉంది చూడండి, సూపర్గా ఉంది కదా ఇది. ఇది ఇంకొక కిచెన్ సెటప్, చాలా బాగుంది చూడండి, సూపర్గా ఉంది. ఇది ఇంకొక కిచెన్ సెటప్, ఇది చాలా బాగుంది. ఇటు వచ్చేసి ఇంకొక కిచెన్ సెటప్. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎట్లా చేసుకోవచ్చు ఏంటనేది కూడా వాళ్ళు మనకి సెటప్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా కిచెన్ సెటప్, డిఫరెంట్ మోడల్. ఇది చాలా బాగుంది కదా ఇది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది ఇంకో కిచెన్ సెటప్. సో కప్స్ అన్నీ కూడా ఎలా సెటప్ చేసుకోవాలో అన్నీ కూడా చూడండి ఎలా పెట్టాడు అది. సో సాసర్స్, ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. సో కడిగిన తర్వాత వాటర్ పడకుండా అట్లా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కొన్ని కప్స్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. పైన లైట్స్ అన్నీ ఉన్నట్టు బాగున్నాయి. ఇండివిజువల్ కాస్ట్ అన్నీ కూడా సపరేట్ వాటి పెడతారు. సో ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి, డిఫరెంట్ ఐటమ్స్. మనకి కూర్చొని తినడానికి చిన్న టేబుల్స్, డైనింగ్ టేబుల్స్. బాగుంది కదా ఈ సెటప్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్లో మనం షెల్ఫ్స్ ఎంత హైట్ ఉండాలి అవన్నీ కూడా మనం డిజైన్ చేసి పెట్టాడు చూడండి. ఇది డ్రాయర్ హైట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్ చేసి పెట్టాడు. ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకి ఎంత విడ్త్ ఉండాలి, ఎన్ని ఇంచెస్ ఉండాలి అన్నీ కూడా మనకి సపరేట్గా ఎంత కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. సో వాటికి ఇండివిజువల్ కాస్ట్ అన్నీ కూడా పెట్టాడు. ఇది చూడండి, ఇది రకరకాల డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి 54,000 అంట ఇది. చూడండి ఎలా ఉన్నాయి. ఇది రెక్టాంగిల్ షేప్స్ ఉన్నాయి, 4 చైర్స్. తర్వాత ఇది వచ్చేసి చిన్న డైనింగ్ టేబుల్, ఇది వచ్చేసి 4 చైర్స్ ఉన్నాయి. ఇది ఎక్స్టెండబుల్. ఇది వచ్చేసి 6 చైర్స్. చాలా బాగున్నాయి కదా. ఇది వెరైటీ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ సెక్షన్స్. ఇది సార్ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఇంకొక ఆఫీస్ సెటప్. ఇది ఒక టేబుల్, చైరు, లైటు, ల్యాప్టాప్, తర్వాత షెల్ఫ్స్, లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా ఒక సెటప్. బాగుంది కదా, చాలా బాగుంది ఇది. ఇవన్నీ వచ్చేసి సాఫ్ట్ టాయ్స్. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద రెస్టారెంట్ ఇక్కడ, చాలా బాగుంది కదా ఇది. ఎంత సూపర్గా ఉంది చూడండి ఒకసారి. అక్కడ మనం కావాల్సింది తీసుకొని ఇక్కడికి వచ్చేసి మనం కూర్చొని తినొచ్చు. సో ఇదంతా కూడా ఇవాళ మెనూ ఏముందని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళేసి మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి మనకి ఏం కావాలనేది. అది మనం అక్కడ తీసుకొని వచ్చేసి కూర్చొని తినొచ్చు. చూడండి ఎంత బాగుంది ఇది, ఎంత పెద్ద క్యాఫెటేరియా చూడండి ఇదంతా. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అంతా. ఇక్కడ ఏమైనా ఒకసారి చూద్దాం పదండి. సో అక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే చేస్తారు, సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అది చూడండి ఒకసారి అక్కడ డిస్ప్లే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి శాంపిల్స్ కూడా ఉంటాయి. ఇవి మనకి ఇక్కడ ఏమేమి కావాలని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మనం అక్కడ మనం బిల్ పే చేసుకోవాలి. బిల్ పే చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చొని తింటామే. ఇక్కడ వచ్చేసి ప్రైస్ అది. ఇక్కడ వచ్చేసి స్వీటిష్ బాల్స్ వచ్చినాయి, ఫలాఫల్ బాల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ పుడ్డింగ్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. పీస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.